సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రోడ్ ట్రేడర్ ఛానల్. సో ఇవాళ మార్నింగ్ అయితే మనకి స్టాక్ మార్కెట్ కొంచెం గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన పాయింట్ నుంచి అయితే ఫస్ట్ ఒక 1 minute అయితే ఇది నాన్ స్టాప్ కిందకి పడి కొంచెం రికవరీ ఇలా చూపిస్తుంది. బట్ ఇవాళ అయితే కొంచెం గ్లోబల్గా మిక్స్డ్ అండ్ సెంటిమెంట్స్ వచ్చేసి పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ ఇవాళ అయితే నేను ఒక 2 స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేశాను. వన్ ఈజ్ భారతీ ఎయిర్టెల్ అండ్ అనదర్ వన్ ఈజ్ మన JSW స్టీల్ స్టాక్. సో చూద్దాం ఎందులో అయితే కొంచెం మూమెంట్ బాగుంటే ఏదైతే మనకి ఇండెక్స్తో పాటు ట్రావెల్ చేస్తుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం ఇవాళ. సో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. సో 692.5 దగ్గర అయితే నేను ట్రేడ్ తీసుకున్నానండి. 200 క్వాంటిటీస్ JSW స్టీల్. చూద్దాం ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మార్కెట్లో ఒక మంచి అప్ అయితే వస్తే మాత్రం ఖచ్చితంగా అది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ద డే మన రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 12 o'clock అయింది. సో మన స్టాక్ అయితే చూసుకుంటే మార్నింగ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన వైపు అయితే అది డైరెక్షన్లో వెళ్ళలేదు. ఇన్ జనరల్గా ఏమైందంటే మార్నింగ్ నుంచి స్టాక్ నాన్ స్టాప్గా పడతానే ఉంది. సో ఒక సమ్ పాయింట్ మన పైవట్ పాయింట్ దగ్గరికి వచ్చేసి అక్కడైతే మంచి సపోర్ట్ తీసుకుని అయితే అది మళ్ళీ పైకి లేకపోవడం అయితే స్టార్ట్ చేసింది. సో ఇవాళ యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్కి వాళ్ళు చెప్తున్నాను, కావాలంటే వెళ్ళి ఎక్కడైనా చెక్ చేసుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ లాసెస్ వస్తాయి. సో ఎందుకంటే మార్నింగ్ నుంచి మనకు ఒక ర్యాప్ అయితే ఇక్కడ జరిగింది. సో మార్నింగ్ మనకి మార్కెట్ స్టార్ట్ అవ్వగానే స్టాక్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత అక్కడి నుంచి అయితే స్టీఫ్ డ్రాప్ ప్రతి స్టాక్లో అలానే ఉంది. ఎందుకంటే ఇండెక్స్ కూడా ఆ విధంగానే డ్రాప్ అవ్వడం జరిగింది. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఇప్పుడు కనుక మనం చూసుకుంటే కొంచెం రికవరీ అయితే మనకు కనిపిస్తుందండి స్టాక్లో. సో మార్నింగ్ అయితే మొత్తం మనకి డౌన్ఫాల్ అయితే ఉంది. సో అక్కడ నుంచి ఒక చిన్న రికవరీ అయితే తర్వాత ఇప్పుడు రీసెంట్లీ ఒక చిన్న ఫాల్ వచ్చింది, బట్ అది మళ్ళీ పుల్ బ్యాక్ అవుతుంది పైకి. సో లెట్స్ సీ సమ్ మోర్ టైమ్. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి అట్లీస్ట్ 1 point కూడా అది క్రాస్ చేయలేదు. 200 క్వాంటిటీస్ అంటే ఇట్లా మనం 692.5 దగ్గర వేసాం కదా. సో అట్లీస్ట్ సో యాక్చువల్లీ ఏమవుతుందంటే రీసెంట్గా సెబీ వాళ్ళు మనకి ఒక పీక్ మార్జిన్ రూల్ అయితే ఇంపోజ్ చేశారు కదా. అదైతే ఇప్పుడు రీసెంట్గా ఈ వీక్లో అయితే మనకి బాగా కనిపిస్తుంది. ఎందుకంటే సో మోస్ట్ ఆఫ్ ద మార్జిన్స్ తగ్గించేయడం వల్ల చాలామంది ఈక్విటీ నుంచి వాళ్ళ మనీ అయితే బయటికి తీసేసి వేరే ఎక్కువ మార్జిన్ దొరుకుతున్న సెగ్మెంట్స్లోకి వెళ్ళిపోతారు. సో ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఫ్యూచర్స్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ వాల్యూమ్స్తో ఒక మంచి లెస్ అయితే మనకు కనిపించవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు స్టాక్ మూమెంట్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. సో మనకు అంతకుముందున్నంత వాలటైలిటీ అయితే ఇప్పుడు ఉండే ఛాన్సెస్ లేవు. సో దాన్ని చూసుకున్నా సరే మనకి అట్లీస్ట్ ఒక 1.2 points అట్లీస్ట్ ఒక 3 points అని వస్తే ఒక 600 అట్లా వస్తే అని వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి. బట్ దాన్ని కంప్లీట్గా ఇవాళ డౌన్ వే ఉంది. ఎందుకంటే మనకి మార్కెట్ కూడా అలానే ఉంది. సో మార్కెట్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో స్టాక్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలా బిహేవ్ చేయడం అయితే మనం చూడొచ్చు. సో చూద్దాం. సో మనం ఇప్పుడు చూస్తే మార్కెట్ ఏమో మార్నింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళిందో హైకి రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉంది. సో సేమ్ అలాంటి పర్ఫార్మెన్స్ కనుక మన స్టాక్లో వస్తే డెఫినెట్గా అది ఒక మినిమం నాకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సో అదైతే ఒక 6 వరకు అన్న ఖచ్చితంగా వెళ్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడి నుంచే కదా మనకు ఫాల్ అయితే స్టార్ట్ అయింది సెకండ్ క్యాండిల్. సో అక్కడికైనా వెళ్తే ఛాన్స్ ఉంది. సో అక్కడికి వెళ్ళినా సరే మనకు ఒక 3 points 4 points వచ్చినట్టే చూద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి దాదాపు 3:05 అలా అవుతుంది. సో మార్నింగ్ నుంచి అయితే మీరు మనకు చూసాం కదా. సో మార్కెట్ అనేది చాలా అంటే చాలా రివర్స్ మోడ్లో ఉంది మనకి. సో అలానే అనుకున్నాను. సో ఒకనొక టైంలో మనకి దాదాపు ఒక 900 దాకా లాస్ అయితే వచ్చింది. సో అదంతా రికవర్ చేసుకుంటుంది ఇప్పుడు పైకి అయితే వచ్చింది. బట్ స్టాక్లో అసలు ఎటువంటి చేంజ్ లేదు పైకి వెళ్ళడానికి. బట్ అదేంటంటే కొంచెం అట్లా పైకి వెళ్ళటం వెంటనే 1 minute చాట్లో చూపిస్తాను. అది కొంచెం అలా పైకి వెళ్ళటం వెంటనే పడిపోవటం, పైకి వెళ్ళటం పడిపోవటం అట్లా జరుగుతుంది. బట్ నేనైతే స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను 693.6 దగ్గర. ఆ తర్వాత అది ఒక 20 paise అయితే పైకి అలా వెళ్ళింది. సో ఇట్లాంటి టైంలో ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు మ్యాక్సిమం నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అట్లీస్ట్ 3 తర్వాత అన్న ఒక మంచి అప్పర్ వెళ్ళిపోతుందేమో, పైకి వెళ్ళిపోతుందేమో సడన్గా అనుకున్నాను. బట్ అలాంటి మూమెంట్ అయితే స్టాక్లో అసలు ఏమాత్రం కనిపించట్లేదు ఇవాళ. ప్లస్ అదిగిపోగా జస్ట్ అట్లా కొంచెం పెరగటం మళ్ళీ వెంటనే కింద పడిపోవడం అయితే జరుగుతుంది. సో ఇట్లాంటి రిస్క్ ఉన్నప్పుడు మనం ఏంటంటే బయటికి రావడమే మంచి పని. ఎందుకంటే నాకైతే ఒక 220 rupees అయితే వచ్చాయి. సో అట్లీస్ట్ నా క్యాపిటల్ నేను కాపాడుకున్నాను. బ్రోకరేజ్ ఛార్జెస్ అన్నీ పోగా అట్లీస్ట్ మనకు ఒక 100 rupees అన్నా మిగులుతుంది అట్లీస్ట్. సో భయ్యా పొద్దు నుంచి చేసిన దానికి 100 rupees అయినా అంటారు. సమ్ టైమ్స్ నేను ఎప్పుడో మీకు చెప్పాను కదా, లైక్ స్టాక్ మార్కెట్లో ఫస్ట్ రూల్ వచ్చేసి నీ క్యాపిటల్ నువ్వు కాపాడుకోవటం. మార్నింగ్ మనం కనుక చూస్తే మన స్టాక్ దాదాపు రివర్స్లో ఇవాళ మళ్ళీ నేను వేసింది 200 quantities. మార్నింగ్ రివర్స్లో దాదాపు 2.5 నుంచి 7.5 అంటే దాదాపు 5 points వెళ్ళింది. అంటే 1000 రూపాయలు లాస్. మళ్ళీ ఆ 1000 రూపాయలు పోగొట్టుకోవటం కన్నా జస్ట్ మనకున్న ఒక చిన్న టైంలో బయటకు వచ్చేయడం ఈజీ కదా. సో అందుకే నేను ఎగ్జిట్ అయిపోయాను. ఈ తర్వాత అది పెరిగినా తరిగినా ఐ డోంట్ కేర్. ఓకే,
దట్ ఈస్ వాట్ స్టాక్ మార్కెట్లో మీ ఫస్ట్ రూల్ వచ్చేసి మీ క్యాపిటల్ ప్రొటెక్షన్, సెకండ్ రూల్ వచ్చేసి కన్స్టెంట్ ప్రాఫిట్స్. యాక్చువల్లీ నువ్వు నెగిటివ్లోకి వెళ్ళకుండా ఎంతో కొంత ప్రాఫిట్తో బయటికి రావాలి రోజు. థర్డ్ వన్ వచ్చేసి ప్రాఫిట్ మేకింగ్. సో నీకు కొన్ని టార్గెట్స్ ఉంటే అవి ప్రాఫిట్ మేక్ చేసుకొని బయటకు వచ్చేయచ్చు. సో ఈ మీరు కనుక ఫాలో అయితే స్టాక్ మార్కెట్లో డెఫినెట్గా ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. సో ఆ తర్వాత మీరు ఎక్కువ మనీ అనేది పెట్టుకొని ఎక్కువ క్వాంటిటీస్ మీద ప్లే చేయొచ్చు. ఇప్పుడు 200 క్వాంటిటీస్ మీద నువ్వు ఎట్ అయినా సరే, అది కొంచెం అటు ఇటు అయినా సరే వెంటనే బిగ్ లాసెస్ వస్తాయి. సడన్గా ఒక 10 పాయింట్స్ పడిపోయిందంటే 2000 లాస్, సడన్గా ఒక 10 పాయింట్స్ పైకి వెళ్ళిందంటే 2000 ప్రాఫిట్ అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలోని కంటెంట్ కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ దెమ్ అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో. సో మీరు ఎక్కువగా లైక్ చేస్తేనే అది కొంచెం రీచ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటివరకు నా ఛానల్లోని వీడియోస్కి మ్యాక్సిమం 20 వ్యూస్ 30 వ్యూస్ మాత్రమే ఉన్నాయి. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.